ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. జీవం గల తండ్రి నీకు స్తోత్రం. ఈ దీనుండి మీ శిలో చాటును మరుగు చేసుకుని మీ అమూల్యమైన మాటలు మీ బిడ్డలకు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నన్ను పూర్తిగా మరుగు చేసి చోటిగా చక్కగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ మాటలు వింటున్నప్పుడు వరకు క్రోధం మీద లాంటి తృప్తి దయచేయమని, తేనె లాంటి రుచి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు బహు జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి. నేను ఈరోజు చెప్పే దేవుని వాక్యం అంశం యేసు మాటలు. మీ అందరికీ అందరూ గుడిగిపోతారు, ఓకే, సంతోషం. రోగాలకి దవాఖాన పోతారు, సంతోషం. కానీ యేసుప్రభు ఒక మాట చెప్పిండు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు తన ఇల్లు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. మీరు బుద్ధిమంతులా కాదా? మీరు యేసుప్రభు మాటల మీద మీ జీవితంను ఈ లోకంలో కట్టుకుంటే చాలా ఆశీర్వదింపబడతారు. కష్టాలు రాగానే లోకం వైపు, జనం వైపు పరిగెత్తుతారు. కానీ ఫస్ట్ మీకు ఏ బాధ వచ్చినా దేవుని మాటలు గుర్తు చేసుకోండి. ఎందుకంటే సామెతల గ్రంథం ఒకసారి తీసుకుంటే 4వ అధ్యాయం 10వ వచనము ఏం చెప్తుందో చూడండి. 4:22 చూడండి. ఫస్ట్ దేవుని మాటలు దొరికిన వారికి జీవం, సర్వశరీరానికి ఆరోగ్యం వస్తాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది దేవుని మాట మీద మీ ఇల్లు కట్టబడి ఉంటే ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కావాలంటే యేసుప్రభు మాటలు వింటే రాదా? యేసుప్రభు మాటలు మీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే ఏ తెగులు గుడారమో సమీపించదు. అందుకే యేసుప్రభు ఆయన బోధించేటప్పుడు ఈ మాటలు చెవిగలవాడు వినును గాక. అమ్మా, గుళ్ళకు వచ్చి నిద్రపోతే మీకు దీవెనలు వస్తాయా, స్వస్థతలు వస్తాయా? బాగా వినండి. ఈ మాటలు చాలా పవర్ఫుల్. యేసుప్రభు మాటలు చాలా పవర్ఫుల్. వింటున్నా? అప్పుడు కాదు, ఇప్పుడు బయట జరుగు. ఇప్పుడే నీ జీవితం బాగైపోతుంది. ఈ మాటలు ఇప్పుడు నీ హృదయంలో ఉంటే ఇప్పుడే బాగైపోతారు. నేను ప్రభునందు చెప్తున్నా. అందుకే సొలొమోను ఆయన ఒక మంచి రాజు, ఆయన ఒక జ్ఞాని. ఆయన ఏమంటాడు? ఈ దేవుని మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అమ్మా, నువ్వు హాస్పిటల్ పో, నేను వద్దంటలేను. కానీ ఈ మాటలు నీ హృదయంలో ఉంటే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం గొప్ప భాగ్యం. వింటుందా? ఆరోగ్యంతో ఉండడం చాలా గొప్ప భాగ్యం అనే వాక్యం మనకు నేర్పిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు యేసు ప్రభు మాటలు వింటే మీకు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. అందుకే దేవుని మాటలు అంటే మీరు ఎంత పొద్దుగా వస్తాను వినడానికి చాలా లేట్ అవుతాను. నేను మీకు చెప్తున్నా, అయ్యో ఇక్కడ జరిగే అద్భుతాలు వేరే పట్టణాలలో 2 లక్షల మంది వచ్చు తెలుసా? నేను చెప్తున్నా కదా, ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయం మార్చుకోలేని స్థితిలో ఉంటాను. నేను నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎంతో మంది అన్కాన్షియస్ నోటి మాటలు లేచిపోయిండ్రు. మీ అందరికీ తెలుసు. కానీ ప్రభును ఆరాధించడానికి ఎంత పొద్దుగా వస్తారో మీకే తెలియాలి. ఇక్కడ ఈరోజు యేసు ప్రభు మాటల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు మాటలు ఎట్లుంటాయంటే, ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూడండి. 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. చూడండి, ఒక శతాధిపతి
దాసుడు ఎట్లున్నాడు? సావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ క్షణము. ఆయన శతాధిపతి దాసుడు, మరి అక్కడ వ్రాయబడ్డది ఆ శతాధిపతికి ప్రియుడట. చాలా మంచి క్లోజ్ గా చెప్పినట్టు విని మంచిగా ప్రియంగా ఉండే దాసుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. చూడండి, ఈయన శతాధిపతి పోలీస్ ఆఫీసర్ కదా. ఒక యూదులలో పెద్దలు ఉంటారు, వాళ్ళని ఇద్దరిని పంపి యేసుప్రభుని ఇక్కడ రమ్మను. యేసుప్రభు రోగులను బాగు చేస్తాడు, చనిపోయిన వాళ్ళని లేపుతాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తాడు కదా. యేసుప్రభుని ఇక్కడికి రమ్మను అని ఇద్దరిని పంపితే వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మనలను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ఆ వచ్చిన ఇద్దరు పెద్దలు ఏం చేసిందంటే, అయ్యా శతాధిపతి చాలా మంచివాడు, సమాజ మందిరాన్ని అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఆరాధించుకోవడానికి కట్టించిండు, మీ వలన యోగ్యుడు, అతడు ఒక మంచి పని చేసిండు. శతాధిపతి దేవుని కొరకు ఒక మంచి పని చేస్తే క్రైస్తవుడు అయింది కనీసం ఊడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మందిరాన్ని. తెలుసా, దేవుని సర్వీస్ చేయడం ఎంతో దీవెన. అది పిల్లలకు ఉంటది. నువ్వు చేయకపోతే దేవుడు తన పని ఎవరితోటో చేపించుకుంటాడు. శతాధిపతి గురించి వ్రాయబడ్డది, అయ్యా మీ వలన అతడు అర్హుడు, మీరు వచ్చి ఆయన దీవించండి. అలా రోగి, ఆయన ప్రేమించేవాడు సిక్ అయినాడు, ప్లీజ్ మీరు రండి అనుమతిని అడుగుంటాను. అయితే కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్ద వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. చూడండి, ఆ శతాధిపతి యేసు ప్రభు మాటలను గుర్తుపట్టిండు. అయ్యా నువ్వు ఇంత దూరం వచ్చినావు, కానీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు, నేను పెద్ద ఆఫీసర్నే, కానీ నువ్వు చాలా గొప్ప దేవుడు, ఒక మాట మాత్రం సెలవి, నా దాసుడు అప్పుడే బాగా అయిపోతాడు. నువ్వు నోటి మాటతోటి బాగా అవుతాడని చెప్పాయి, అది సరిపోతుంది, నా దాసుడు బాగా అవుతాడని. విశ్వాసం అనేది అట్లుండాలి. నువ్వు యేసు ప్రభు ఉన్నాడని పెద్ద బైబిల్ పట్టుకొని ఈ చర్చికి ఆ చర్చికి దేశాల పొంటి తిరిగొస్తావు, పెద్ద పెద్ద గుళ్ళకు పోయేస్తావు. ఎక్కడ పోతే విశ్వాసం లేనప్పుడు 33 గుళ్ళు తిరిగినది అర్థమైన విశ్వాసం. నేను చెప్పేది ఏంటి, యేసు ప్రభు మాటల్లో చాలా విలువ ఉంటది. ఆ మాటలను పూర్వ గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకున్నా, ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. కానీ పెద్ద గుళ్ళకు పోయి అక్కడనే ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు ఉన్నాడు అనేది కాదు. నువ్వు ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలి. నా మాటలు నీ హృదయంలో హృదయమైన పలక మీద రాసుకును అంటాడు. దేవుని మాటలు నీ హృదయమనే పలక మీద రాసుకోవాలి. నువ్వు పొలంలో ఉండి ప్రార్థన చేసుకున్న దేవుడు వింటాడు, నువ్వు ఏ పనిలో ఉండి ప్రార్థన చేసుకున్న దేవుడు వింటాడు. కానీ దేవుని మాటల విలువ దయచేసి మీరు తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఏంటిది, అయ్యా నువ్వు ఒక మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు, స్వస్థపరచబడతాడు, బాగైతాడు. యేసు మాటలకు అంత పవర్ ఉంటే ఇప్పటి వాళ్ళు బైబిల్ చదువుతారు, గోళీలు వేసుకుంటారు, బీపీ ఉన్నదంటారు, షుగర్ ఉన్నదంటారు, ఏదేదో రోగాలు ఉన్నాయంటారు. ఆ దేవుని మాటలకు ఆ శతాధిపతి పోలీస్ ఆఫీసర్ ఎట్లా నమ్మిండు? నేను మీకు చెప్తున్నా, ఏ రోగం ఉన్నా యేసు ప్రభు మత్తయి 10:8 చెప్పిండు, రోగులను స్వస్థపరచమన్నాడు. నువ్వే మందుగోలు మింగితే ఎట్లా బాగైతారు రోగులు చెప్పండి? బోధించేవాడికి చెప్తున్నా, నేను బైబిల్ చదివే వాళ్ళకి చెప్తున్నా. దేవుని మాటలు చాలా విలువైనవి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా,
దేవుని మాటలు మనం ఎప్పుడైనా మన హృదయంలో ఉంచుకుంటే మీరు బాగుపడతారు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చాలా విలువైనవి. కాబట్టి శతాధిపతి ఇంటి దగ్గర వేసుకున్నాడు రాగానే ఆ శతాధిపతి ఏమంటాడు, అయ్యా నా ఇంట్లో కాలు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు, కానీ ఒక మాట అయ్యా బాగైతాడంటే బాగైపోతాడు అని చెప్పాడు. అయితే నేను సహా అధికారమునకు లోబడిన అయ్యా నా కింద చాలా అధికారం ఉన్నది, నా కింద 100 మంది పోలీసులు ఉంటారు, ఒకరు పొమ్మంటే పోతాడు, ఒకరు రమ్మంటే వస్తాడు, నేను అధికారం ఉన్నది నాకు, కానీ నీ అంత ఓల్డ్ పవర్ మాట్లాడే శక్తి నాకు లేదయ్యా, ఒక్క మాట సెలవు అయ్యా నా దాసుడు బాగైతాడని చెప్పింది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పాస్టర్లు కావచ్చు, విశ్వాసులే కావచ్చు, క్రైస్తవులకి కావచ్చు, గుడికి రావచ్చు, కానీ యేసుప్రభు మాటల విలువ శతాధిపతి గ్రహించిండు. ఆయన మాట ఇట్లా సెలవిస్తే నా దాసుడు బాగైతాడు. మరి మీరెందుకు గమనించారు? ఒకసారి నేను మీ అందరిని అడుగుతున్నా, ఎవరైనా కావచ్చు, నేను మీకు ఒకటి చెప్తా. ఇక్కడ దేవదూత వచ్చి చక్రయ్యతో చెప్పింది, చక్రయ్య నేను నీకు ఒక కుమారుని ఇస్తాను అంటే చక్రయ్య ఏం మాట్లాడతాడు, నేను ముసలోని కదా, నా భార్య ముసలానే కదా, ఇది మాకు ఎట్లా సాధ్యమవుతుంది అంటాడు. లోక సంబంధంగా ఆలోచించద్దు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే నీ జీవితాన్ని బాగా అయితే చేస్తాడు దేవుడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు తెలుసా, లేని వాటిని ఉన్నట్టుగా పెట్టాడు. బాగోదు కాకంటే అవుతావు, లేకపోతే నువ్వు లక్ష్యం పెట్టినా కూడా రాలేవు. నేను చెప్తున్నా, దేవుడు చూడండి, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఈ బోన్స్, ఈ పక్కటెంకలు, గుండె, కాలేయం, ఇవన్నీ ఈ సిస్టమ్ అంటే ఎవరు పెట్టి? మనుషులు పెట్టిందా? లోకం వైపు దవాఖాన వైపు పుట్టుతారు. పొండి నేను వద్దంటలేను, కానీ వాక్యంలో నమ్మండి, యేసు ప్రభు మాటలను నమ్మండి. ఇప్పుడు ఎవరు నమ్మిండు? శతాధిపతి నమ్మిండు. అయ్యా నా దాసుడు సావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒక్క మాట అయ్యా, ఒక్క మాట ఈ బతుకుతాడని చెప్పు, అతడు బతుకుతాడని చెప్పింది. మీరు యేసుప్రభు మాటలు ఎట్లా తీసుకుంటాను? ఈజీగా తీసుకుంటాను. బైబిల్ చదువుతాను, పక్కన పెడతాను, పనులకు పోతాను, వస్తాను, తింటాను, ఇదే లోకానుసారంగా పోతాను. నేను మీకు ఒక్కరు చెప్తున్నా, డీప్గా లోతుగా దేవుని పరిశీలించాలి, పరిశోధించాలి. ఈయన ఒక్కటే చూసిండు, నాకు అధికారం ఉన్నది, కానీ ఏం లాభం? సావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ యేసయ్య మాటల్లో శక్తి ఉన్నది. దేవుడా నువ్వు నా జీవితాన్ని మార్చుతావంటే మారిపోతాడు. అంటే లోకమంతా అరే మొన్న ఈయన ఇట్లుండి ఇప్పుడు ఇట్లా అయిందా, ఇట్లా ఆశీర్వదింపబడ్డా అంటాడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఇక్కడ జక్రయ్య అయితే నమ్మలే. దేవుడితో వచ్చి చెప్పినా కూడా నమ్మతలేడు, నీకు ఒక కుమారుని ఇస్తున్నాడు అంటే. నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మూగవాన్ని అయిపోతావని చెప్పింది దేవదూత. చెప్పి వెళ్ళిపోయింది. తగిన కాలము 9 నెలలు అయినాక ఎలిజబెతు కుమారుని కన్నది. ఆయనకు యోహాన్ అనే పేరు. ఇట్లా రాయగానే నోరు వచ్చేసింది. దేవుని మాటలు నమ్మాలి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమైన మాటలు నీ హృదయంలో పెట్టుకొని దేవుని మాటలు నీ మనసులో ఉంటే ఏ రోగం రాదు. నేను మీకు చెప్తున్నా కదా, ప్రభునందు నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి నేను మాట్లాడినా, అక్కడున్నా ఎక్కడున్నా ఈవిల్ స్పిరిట్స్ పోతాయి. నేను పెద్ద ఎక్స్పర్ట్ అని ఏదో అనుభవం అని కాదు. నేను నా ప్రభు వాక్యం నా గుండెలో ఉంటుంది, నా హృదయంలో ఉంటుంది. మీరు కూడా మీ హృదయంలో దాన్ని పెట్టుకోవాలి, దేవుని మాటలను భద్రపరచుకోవాలి. ఈ మాటలు దొరికిన వారికి ఏమొస్తుంది? జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు శతాధిపతి హృదయంలో పెట్టుకున్నాడు యేసు ప్రభు. ఖచ్చితంగా ఆయన మాట మాత్రం సెలవిస్తే దాసుడు బాగైతాడు అన్నట్టు పెట్టుకున్నాడు. 7 వరకు అయిందా? చదువు. ఇంకొకటి 4వ అధ్యాయం, అదే లూకా సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 35 వరకు చూడండి. యేసు ప్రభు మాటల విలువ ఎంతుంటుందో చూడండి. అందుకు యేసు దయ్యపు ఆత్మ పట్టిన వాడు వాడు నజరేయుడైన యేసు
చదవండి, రిఫరెన్స్ ఒకసారి వినాలి, కరెక్ట్ చదవాలి. లైవ్ ఇక లూకాసు వార్త 4వ అధ్యాయం 35 నుంచి 37 వరకు. అందుకు యేసు ఊరుకుండుము ఇతన్ని వదిలిపోమని వారిని గద్దింపగా దయ్యము వారిని వదిలి. చూడండి, చాలు. ఇక్కడ మీరు దయచేసి గమనించండి. వదులు అని చెప్పి యేసు ప్రభు ఆ దయ్యము వారి మధ్యలో పడేసి దయ్యం అని పడేసి వదిలిపోయింది. ఇక్కడ యేసుప్రభు మాటలకు దయ్యాలు పడేసి వదిలిపోతున్నాయా లేవా? మేము లైవ్ లో చూస్తే దయ్యాలలో పడిపోతాను, ఇదొక కొత్త బోధని కొంతమంది వాదిస్తాను. వాక్యం తీసుకో, యేసుప్రభు గద్దిస్తే పడిపోయిందా లేదా తెలుసుకోవాలి. వాక్యం తెలిసి, ఇప్పుడు నువ్వు పాస్టర్వి కావచ్చు అంటే నువ్వు అంటే పోతున్నావు అంటే నీకు ఖబర్ లేదన్నట్టే నేను చెప్తున్నా కదా. దేవుని శక్తితో, దేవుని వాక్యంతో జీవితం నింపబడాలి. నువ్వు నమ్మిన వారి వలన ఈ చూచే క్రియలు కనబడతాయి. నా నామంలో దయ్యములను వెలగొట్టుతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారని వాక్యంలో లేదా? దయ్యాలు వదలమంటే నువ్వు సరిగా నమ్మలేదని ఇప్పటికైనా తెలుసుకుని వాక్యం చదివి నమ్ము. ఇక్కడ యేసు ప్రభు మాటతోటి వదిలిపో అంటే ఆ దయ్యం పట్టినప్పుడు కింద పడి విలువలాడి పొరుగుతున్నా. అక్కడ చదువు మళ్ళీ. అందుకు యేసు ఊరకుండుము అతన్ని వదిలిపోమ్మని చూడండి, వాడిని పడరోసి ఏ హాని చేయకుండా వదిలిపోయింది. చాలా మందిలో ఈ రోజుల్లో అనేక మంది లోపల 90% పీపుల్ 90% మంది ఈవిల్ స్పిరిట్స్ తోటి ఉన్నారు ఇప్పుడు. కానీ ఎల్లగొట్టి వెళ్ళడానికి శక్తి లేదు. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా, దేవుని వాక్యము యేసు ప్రభు మాటలు చాలా విలువైనవి. వదిలిపో అంటే దయ్యాలు వదిలిపోతున్నాయి. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చిండు. పైన వాళ్ళు దయచేసి చూడండి. ఇంకా మీకు నేను జ్ఞాపకం చేస్తా. అదే లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి 55 వరకు చూడండి. ఇక్కడ ఒక చనిపోయిన చిన్నది కూడా లేస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి. ఆయన ఇంకా చూడండి, ఒక సావుకారు వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఏమొచ్చింది? నీకు సమాజం అన్నది అధికార బిడ్డ చచ్చిపోయింది, నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇక బోధకుని శ్రమ పెట్టకు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమైతుంది వేస్ట్ అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? చదువు. యేసు ఆ మాట విని, బాబు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. చూడండి, యేసు ప్రభు ఏం చేసిందంటే ఆల్రెడీ చనిపోయిందనే న్యూస్ విన్నాడు. ఆ శతాధిపతి కూడా విన్నాడు, ఆయన బిడ్డ చచ్చిపోయిందని. అయితే నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అని చెప్పి యేసు ప్రభు ఇంకా 3 శిష్యులను తీసుకుని ఆ చనిపోయిన అమ్మాయి దగ్గరికి పోయినాక అక్కడ ఏం జరిగింది? చూడండి, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికాడ ఏడుపే ఉంటది. ఆ చిన్నది చచ్చిపోతే ఏడ్చుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రలాపిస్తుంది ఆ ఇంటికాడ. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పిండు, అమ్మా ఏడవకు, ఆ చిన్నది నిద్రపోతుంది, చనిపోలేదని చెప్పిండు. అందరు ఏం చేస్తారు? నవ్వుతాను. నిద్ర ఆమె చచ్చిపోతే నిద్రపోతాను. యేసు ప్రభు మాటలు ఎట్లున్నాయి తెలుసా?
ఆమె చనిపోయి అందరు రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడుస్తుంటే ఏడవకు ఆమె నిద్రపోతుంది అని చెప్పిండు. అయితే ఆయన అందరు అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయింది కదా, ఈయనేమో ఇట్లా కొత్త బోధలు చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్పేది కొత్తగా లేదా? అరే నీకు ఉన్నదాన్ని అంటావు, ప్రార్థన చేసుకుంటే పోదా? రోగం ఉన్నదంటే నీ జీవితంలో ఏ కొడుతున్నాయి, ప్రార్థన చేసుకుంటే పోదా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఈ భూమి మీద మనిషి పుట్టినవు, దేవుని వాక్యం తెలుసుకో, యేసుప్రభు మాటల విలువ తెలుసుకో. కష్టం వచ్చినా మోకాల మీద ప్రార్థన చేయి, రోగం వచ్చినా ప్రార్థన చేయి. దేవుడు ముట్టడా? మీరు అందరూ సాక్ష్యం కాదని ముట్టలేదా? దేవుని బిడ్డారా, ఇక్కడ శతాధిపతి బిడ్డ చచ్చిపోయింది, ఏడుస్తుండు. ఏడుస్తుంటే ఆ యొక్క అధికార బిడ్డ చచ్చిపోయి ఏడుస్తుంటే ఆ చిన్నది నిద్రపోతుందని యేసుప్రభు అన్నాడు. అందరూ ఆమె నిమిత్తము ఈయన మాట్లాడుతూ యేసుప్రభు మాటలకు నవ్వుకుంటాను. దేవుని బిడ్డారని మీకు ఒకటి చెప్తాను, నా మాటలు కూడా మీకు ఒకసారి నమ్మసకే కాకపోవచ్చు, కానీ నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. ఆయన భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు ఎప్పుడూ గతించవు. నువ్వు నమ్మాలి. దేవుడా, దేవుని మాటలు ఎప్పుడే తెలుసా? ఇరుకులో విశాలత కలగజేస్తాయి, బాధలో నెమ్మది కలగజేస్తుంది, వేదంలో శోధంలో రోగంలో స్వస్థత ఇచ్చే మాటలేవే. అందుకే దేవుని మాటలు చాలా విలువైనవి. అయితే యేసుప్రభు ఏం చేసిందో చూడండి. చూడండి యేసుప్రభు ఏం చేసిండు? చిన్నదానా లే అని చేయబట్టి లేపిండు. చచ్చిపోయిన చిన్నది తిరిగి ప్రాణం వచ్చేసింది. ప్రార్థన అంటే అంటుంటది. ఇవాళ నువ్వు అలడి అనుకుంటావు, ప్రార్థన డోరు కొట్టుకుంటుంటే పొద్దంతా చేసినా కాదు. శివాలు లేవాలి, దేవుని వాక్యంలో స్వస్థత జరగాలి, హీలింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, దయ్యాలు వదిలిపోవాలి. అంతేకాని కొసపెదలతోటి మాట్లాడుకుంటూ పాటలు పట్టే పోవవి. డీప్ గా దేవుని శక్తిని లోతుగా మీరు అనుభవించాలి. యెహోవాకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ జకరయ్య దేవాలయంలో నీ కొడుకు పుడతాడంటే నేను నమ్మలేదు, నేను ముసలిని కదా అంటాడు. నువ్వు బైబిల్ పట్టుకొని పెట్టుకోతే లాభమైంది. దేవుడు నమ్మకపోతే నా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు అబద్ధ మాటకు మానవుడు కాదు. ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు ఏమాత్రమో గతించిపోవు. ఆ మాటలు, అందుకే సొలొమోను ఏమంటాడు? ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను మీకు ఒకటి మళ్ళొకసారి చెప్తున్నాను, ఇదివరకు చెప్పినా కానీ ఒకసారి నర్సవ పూర్తిగా నోటి మాట బంద్ అయింది, కన్ను చూపు కూడా లేదు, కలక్కొచ్చింది. అన్నాన్ని వచ్చేయమన్నా కానీ ఇక సావుకారైతే పంపినాను, వచ్చి ప్రార్థన చేయుదురా అంటే అదే బుర్ధకాలతోటి పొలంలోకి వెళ్ళి అట్లనే పోయినాను నర్సవ దగ్గరికి. నర్సవ అసలు మాట లేదు, ఏం లేదు. నేను చూసిన నర్సవ అంటే అయ్యా వచ్చినవా అన్నది, అంతే మాట్లాడింది. కొన్ని కొబ్బరి నీళ్ళు ఆపేటక్క ప్రేర్ చేసిన ఆపించిన. అట్లా ఒక 5-6 ఏళ్ళు బతికింది నర్సవ. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుని మాటల్లో అంత పవర్ ఉంటుంది, ప్రార్థనలో అంత ఉంటుంది. నీ జీవితంలో రోగం వచ్చినా, బాధ వచ్చినా, హృదయంలో సమస్యలు వచ్చినా ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ప్రార్థన నీ జీవితాన్ని వెంటనే బాగు చేస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. అందుకే సొలొమోను భక్తుడు చక్కగా దేవుని మాటలను గ్రహించిండు. ఇక్కడ శతాధిపతి ఆయన కూడా, అయ్యా నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, ఒక మాట మాత్రం నువ్వు సెలవయ్యి. యేసుప్రభు మాటలు చాలా ఉంటాయి. అందుకే దయచేసి మీరు దేవుని మాటలను బాగా ధ్యానించాలి, వాక్యం చదవాలి. దేవుడా నీ మాటలు నా హృదయంలో ఉంచు. అది యేసుప్రభు సాతానుతో కూడా అన్నాడు. సాతాను వచ్చి నువ్వు దేవునికి మాడవు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరావన్నాను. అంటే మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని మాట వలన బ్రతకడు.
సాతానా అని చెప్పింది. మన జీవితంలో నా లైవ్ వింటున్న బిడ్డలారా, నీ హృదయంలో దేవుని వాక్యం వింటే బాగైతావు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏ సమస్య అదే ఏడ్సే గాని ఏదే గాని ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు బాగు చేసిండు. ఇంకా లూకాసు వార్త 9:38 నుంచి చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 38 నుంచి 43 వరకు చూడండి ఏం రాయబడ్డదో. ఇదిగో జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించు. చూడండి, ఈ నురుగు వచ్చి నోట్లకి నురుగు వచ్చి విలవిలలాడి బొరుగుతారు చూడు. ఖచ్చితంగా వాళ్ళ లోపల ఇప్పుడు దయ్యం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను వాక్యంను బాగా ధ్యానిస్తున్నా. మీరు కూడా గమనించండి, ఎవరికైతే ఫిట్స్ ఉంటుందో వాళ్ళ లోపల 100% దయ్యం ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు కాలంలో ఒకడు వచ్చిండు, అయ్యా నాకు ఒక్కడే కొడుకు. వానికి దయ్యం పట్టినప్పుడు వాడు నురుగ్గా కాచుకుంటూ కింద పడి విలువల బొర్రుతాడు. వాడెంత పడ్డాడు మరి? దయ్యాలు పడతా పనిలేదా? పడతారు కానీ ఎట్లా పడతారనేది కొంతమంది అయ్యగారు తెలుసుకోవాలి. ఈ వాక్యాలు చదువు. నురుగు కారంలో అది వారిని విలవిలలాడించు, గాయపరచు, వారిని వదలకుండా. వాడు దయ్యం పడినప్పుడు, ఆ ఫిట్స్ వచ్చినప్పుడు వాడు ఎటు బొరుగుతాడు, ఎక్కడ దెబ్బతాడు తెలియదు. వానికి గాయాలైతే అయితే దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడికొట్టిని గాని వారి చేత కాలేదని. అయ్యా, నీ శిష్యుల దగ్గరకు వాడిని తీసుకపోయినా మీ శిష్యుని వెళ్ళగొట్టలేకపోయిండు. శిష్యుల మీద కాంప్లైంట్ ఇస్తుండు. ఎవడు? ఈ దయ్యం పట్టినోడిని తండ్రి. అయ్యా, ప్రార్థన తీసుకుపోయినా, ఆ చర్చికి పోయినా అక్కడ బాగాలి, ఈ గుడికి పోయినా ఇక్కడ బాగాలి, అక్కడ పోయినా ఇక్కడ, ఎక్కడికి పోతేంది చదువు ఇంకెట్లుంటుందో. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారలా. ఎన్ని బోధలు చెప్తుంది, ఏ గుళ్ళ పోతుంది. ఇక్కడ నేనన్నమాట కాదు, యేసుప్రభు అన్నమాట. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటా, ఎంతవరకు మిమ్మల్ని నేను సహిస్తా. వారిని నా దగ్గరకు తీసుకురమ్మన్నాడు. ఈ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి. దయ్యం ఏం చేసింది? వాడినే పడద్రోసింది. వింటున్నా? దయ్యాలు పడిపోతారు అనేది ఇప్పుడు మీకు తెలుగులో తెలుసుకోవాలి, అయ్యగారు కూడా తెలుసుకోవాలి. ఈ వాక్యం దయ్యము వాడిని అక్కడ పడద్రోసి విలవిలలాడించింది. యేసు ఆ పవిత్రాత్మను గద్దించి, యేసు ప్రభు గద్దించిండు. ఆయన నోటి మాటలతోటి గద్దించగానే బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. గద్దించి ఆ బాలుని స్వస్థపరిచి తండ్రికి అప్పచెప్పిండు. యేసు ప్రభు మాటలు ఎంత పౌరులో ఇప్పుడు మీకు అర్థమైందండి. శతాధిపతి గ్రహించిండు, ఈ తండ్రి కూడా గ్రహించిండు. ఈ కొడుకు ఫిట్స్ వస్తుంది కానీ శిష్యుల దగ్గరికి ప్రార్థన తీసుకుపోతే వాళ్ళు ఎలగొట్టలేకపోయిండు. నువ్వే పాస్టర్ అనగా దేవునితో ఎక్కువ ప్రార్థన జీవితంలో ఉంటే ఎలగొడతావు. ఉత్తగా నువ్వు ఏదో చూపటప్పుడు పాస్టర్ అన్నో విశ్వాసం పోతే మాత్రం మళ్ళీ తిరిగి అటాక్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం నుంచే నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా, మీరు ఒక దయ్యాన్ని నిలబెట్టాలంటే సర్వాంగ కవచం తొట్టుకోవాలి. ఒక ఆర్మీ సోల్జర్ మీరు చూడండి, అన్ని వెపన్స్ పెట్టుకొని ఎట్లుంటాడు. సర్వాంగ కవచం తొడుక్కొని వాటిని ఎదిరించాలి. ఎక్కడున్నా వాటిని చేస్తున్నాము పోతే పోతాయి అవి. అంతేకాని ఆయన చేసింది ఏం చేస్తారని గారెంట్ సింహం లాగా నటన చేసినావు బిడ్డ, పడితే మళ్ళీ ఆగమవుతావు, మళ్ళీ పరిస్థితి ఘోరంగా అవుతుంది. నేను చెప్తున్నా, దేవుడి నుంచి శక్తి పొందుకొని చెయ్యి. ఇక్కడ వాళ్ళని శిష్యుడు శాత కాలేదు, ప్రార్థన చేయడానికి వదిలిపోలేదని కాంప్లైంట్ ఇస్తుండు. అవునా కాదా? నేనేమని చెప్తున్నా, అయ్యా మీ శిష్యుల దగ్గరికి నేను తీసుకుపోయినా, నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి తీసుకొని రాగానే యేసుప్రభు ఆ దయ్యాన్ని గద్దించడాన్ని వదిలిపోయింది. దేవుని బిడ్డలారా, యేసుప్రభు మాటలో ఎంతో శక్తి ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా నేను మీకు రెఫరెన్స్ తీయకండి, నేను మీకు చెప్తా.
లూకాసు వార్తలో రాయబడ్డది. బోధకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, వలవేసినాం, కానీ ఒక్కసేపు కూడా అవ్వలేదు ప్రభా అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా మాట చొప్పున కుడివైపున వల వేయమన్నాడు. కుడివైపున వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. 153 చేపలు, పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. యేసు ప్రభు మాటలు అంతుంటది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఆ పడవలో ఉన్న వాళ్ళు ఆ 153 చేపలను లాగలేక, అందులోకెళ్ళి సముద్రంలోకి వెళ్ళి బయటికి లాగలేక తన పాలి వాళ్ళని పిలిచిండు. మీ పక్కన దోణిలో ఉంటారు కదా, ఓడలో ఉన్న వాళ్ళని, మీరు వచ్చి మాకు సాయం చేయండి అని పిలిచిండు. ఆ చేపల రాశికి పేతురు ఏమంటారు తెలుసా, అయ్యా ప్రభా, నేను పాపాత్ముని, నేను మీ మాట చొప్పున వల వేసి విస్తారంగా పట్టినా, నేను ఇప్పుడు పాపాత్ముని అనుకుంటాడు. నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు కనుక నేను ప్రార్థన చేస్తే నీ జీవితం బాగైంది, నీ కుటుంబ సమస్యలు కూడా సమృద్ధి ఉండవు. సమృద్ధి. వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఎవరు? శిష్యులు. కానీ ఒక్క శాప వల్లే. అందుకే ఒక పాట ఉన్న చూడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము, ప్రాక్షించు నీ సిలువా రంగనీయలో రత్నాలలో రాజిల్లు నా పడవ నడిపించు నా నావా. అమ్మా, నీ జీవితంలో ఏమి లేకపోయినా యేసు ప్రభు మాటల చేత ఆ పేతురు శిష్యులు ఇలా వలేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. నువ్వు దేవుని మాటల మీద నీ జీవితం కట్టబడినప్పుడు, నువ్వు యేసు ప్రభును నమ్ముకున్నప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. వింటున్నా? దేవుని మాటలను మీరు నమ్మాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్తలో నేను రాయబడ్డది 4వ అధ్యాయం 31 నుంచి 36 వరకు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 31 నుంచి 36 వరకు చూడండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు, నజరేయుడమైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింప చేయవచ్చితివా? చూడండి, యేసు ప్రభు బోధలు ఎట్లున్నాయి, అధికారంతో ఉన్నాయి. మనము ఏ వచనం ఆ వచనం అక్కడిక్కడ చెప్పి సంఘానికి ఏదో చెప్తాం, కానీ దేవుని బోధలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అయితే యేసు ప్రభు బోధించే సమయంలో అపవిత్రాత్మ, దురాత్మ పట్టినోడు కూడా అక్కడ ఉండి ఏమంటాడు, నజరేయుడైన యేసు మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు అని కేకలేస్తుండు. అయితే నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవిని పరిశుద్ధువని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరుకుండుము, ఇతనిని వదిలిపోమ్మని వారిని గద్దింపగా, దయ్యము వారిని వారి మధ్యన పడదోసి వానికి ఏ హాని చేయగా వదిలిపోయాను. అక్కడ కూడా పడేసిందా దయ్యం? దయ్యమున్నది పడతానది ఇప్పుడు మనకు రుజువైందా కాలేదా? అపవిత్రాత్మ మనుషుని వదిలిపోవాలగానే ఆ దయ్యం పడినోడు అక్కడనే పడి వదిలిపోయింది. యేసుప్రభు మాట దయ్యాలకు గదగద వణికింది. యేసుప్రభు మాట మాత్రం సెలవిస్తే దయ్యాలు వదిలిపోయినాయి. ఇంకొకటి, పక్షవాత రోగి లే, నీ పరిగెత్తుకొని లేచి నువ్వు నడుమనగానే వాడు దిక్కున లేచి పరిగెత్తుకొని అందరి ఎదుట తన బెడ్డు చుట్టుకొని నడిచిపోయిండు. ఇంత మంచి దేవుని మాటలు పక్కన పెట్టి ఆదివారం గుడికి రారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు.
రోగాలు వస్తే అయ్యో నాకు ఇటు వచ్చింది అటు వచ్చింది అని ఉన్నాయి సంపాదించుకొని దవాఖానలో పెట్టిపోతారు. నేను తెలుసుకున్న నా రక్షకుని మీకు చెప్తున్నా, యేసుప్రభు మాటల్లో చాలా శక్తి ఉన్నది. ఇంకొకటి చెప్తున్నా, యేసుప్రభు ఒకరోజు బేతనియా గ్రామానికి పోతుంటే ఒక చెట్టు మీద, అంజూరపు చెట్టు మీద ఏమన్నా పండ్లు ఉంటాయని చూసిండు. చూస్తే ఒక్క పండు లేదు. మనం ఇప్పుడు గర్భం నుంచో ఇక్కడికి రావాలంటే నడిచి రావాలి. అప్పుడు వెనకటి రోజుల్లో అంటే యేసుప్రభు కాలంలో ఆయన వస్తుంటే ఒక అంజూరపు చెట్టు కనబడ్డది. దాని మీద ఏ పండ్లు లేవు. ఒక్క పండు లేదని ఆ చెట్టుని చెప్పించాడు. ఆ ఊరికి పోయి మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతుంటే ఆ చెట్టు మొత్తం ఏళ్లతో సహా ఎండిపోయింది. అప్పుడు యేసుప్రభు అటు పోయేటప్పుడు ఏమంటే నీ పండిక మీద ఎవరు తినకుందరు కాక అని చెప్పించినప్పుడు ఆ చెట్టు కంప్లీట్గా ఎండిపోయింది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎండిపోవా? నువ్వు వీడికి వచ్చి పాపం చేస్తే నేను దేవుడు దీవిస్తాడా? పాపానికి దూరంగా ఉండాలి. విశ్వాసంగా ప్రార్థనలో మంచుకున్నప్పుడు నువ్వు ఫలించి చెట్టు వల్ల నువ్వు ఉంటావు. వింటావా? అంతేకాని నువ్వు సంఘంకి వచ్చి నువ్వు చచ్చిపోయిన చెట్టులాగా ఫలభరితమైన చెట్టులాగా ఉండాలి. కానీ ఫలహీనుడమైతే ఏం లాభం చెప్పండి? ప్రార్థనకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైతే లేదో నువ్వు దేవుని అడిగి పొందుకోవాలి. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రభువా ఆ చెట్టు ఎందుకు ఎండిపోయింది ప్రభు అంటే యేసుప్రభు ఏమంటాడు? ఆవగిందంత విశ్వాసం ఉంటే ఇటున్నప్పుడు నాటి పడుతుంది. మీకు విశ్వాసం ఉండాలని నేర్పించింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఆ చెట్టు ఎండిపోయింది. ఇంకొకటి, లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11:4 ఉంటుంది. అప్పుడు అక్కజెల్లాను తీయకండి, నేను మీకు చాలా చెప్తా. 11వ అధ్యాయంలో లాజరు గురించి రాయబడి ఉంటుంది. లాజరు చనిపోతే మనమేమో స్తోత్రం అని చెప్పి సమాధి చేస్తాం. కానీ యేసుప్రభు చనిపోయినప్పుడు అక్కడ లేడు. విన్నారా? లేడు. అక్కజెల్లాను కొద్దిగా ముఖం సాటేస్తున్నారు. మేము ఇంతకాలం చెప్పినా రాలేదు. యేసుప్రభు మా తమ్ముడు చచ్చిపోయినా రాలేదు. అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 4 days అయింది. నేను ఇక్కడ లేననే విషయం మీకు తెలుసు. అయినా నేను వచ్చిన ఏది ఎక్కడ పెట్టిండు లాజర్ని అంటే ఊరు బయట తీసుకొచ్చి చూపించింది. మరియా ఇప్పుడైనా మాత ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమడిగినా నీకు దేవుడు ఇస్తాడు. యేసుప్రభు మాటలు అట్లుంటే లాజర్ బయటికి రాని సమాధి కాడికి పోగానే 4 రోజుల లాజర్ లేచిండు. ఇప్పుడు గంటెందుకు చిన్న రోగాలే కొత్తగా వాడగాని కొత్తంతా ఆల్నైట్ ట్రైన్లను పెడతారు. ఇవన్నీ ఎన్నో చేస్తారు. ఎందుకు పోతలేవు? అప్పుడు పౌరుశీలను ప్రార్థన చేసే పునాదులు ఎట్లా తగ్గినాయి? ఇప్పుడు ఒక్క పునాది కాదు. ఎందుకు? ఏం చేస్తారు? నకిలీ విశ్వాసం. ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా ఆత్మీయంగా దిగజారిపోయిన చూడండి. దేవుని బిడ్డలారనేది మీకు చెప్తున్నా. దేవుల్లో మీరు స్థిరంగా ఉండి జీవితం ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఒక మంచి విశ్వాసగా ఉండాలంటే యేసు ప్రభు మాటలు నీ హృదయంలో ఉండాలి. అదే లూకాసు వార్త 18:35 చూడండి. 18వ అధ్యాయం 35 నుంచి 42 వరకు చూడండి. ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని. చూడండి, ఒక గుడ్డోని గురించి రాయబడ్డది. గుడ్డోళ్ళు కళ్ళు లేనోళ్ళు మనం అక్కడక్కడ చూస్తాం. రైలు బండ్లలో పాటలు పాడుకుంటా భిక్షమడుకుంటారు. ఈ గుడ్డోడు ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చుని వచ్చిపెట్టాలను భిక్షమడుకుంటాడు. అయితే ఇది ఏమని అడగగా వీడు తెలివైన గుడ్డోడు. వీడు సప్పుడు మాత్రం విన్నాడు. జనసమూహం వచ్చేపోయే సప్పుడు డిస్టర్బెన్స్ అంతా మీరు గమనించండి. కన్ను లేవు కదా, కనీసం కన్నుండి బయలుదేరుతున్న నువ్వు దేవుని వాక్యం విలువలు తెలుసుకోకపోతే ఆ గుడ్డోని కంటే ఇంకా గుడ్డోని వింటున్నా. దేవుని మాటల పవర్ చూడు. ఈ మాటలు దొరికిన వారికి జీవం అని రాయబడి ఉన్నది. సర్వ శరీరానికి ఆరోగ్యం అని ఉన్నది. అందుకే ఈ మాటలు వెండిని వెతికినట్టు, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలి. గుడ్డోడు
ఆ సప్పుడు విన్నాడు. ఏంది ఆ సప్పుడేంది? వీడు ఆ పబ్లిక్ కూడా కనబడతలేరు. కనబడతలేరు. కానీ దేవుని యొక్క మాటలను, మీకు దేవుని విలువైన స్వస్థతల గురించి మీరు తెలుసుకోవాలంటే ఇంకా లోతుకు దిగాలి. చదువు. ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వారితో చెప్పింది. అయ్యా ఏంది సప్పుడు, ఏందని ఆ గుడ్డోడు అడిగిండు. వాడు తెలివైన గుడ్డోడు, కన్ను లేకుండా సప్పుడు విని అబ్జర్వ్ చేసిండు, గమనించిండు. నువ్వు కన్నున్నదాన్ని బైబిల్ చదవదు, చెవులున్నదాన్ని వాక్యం వినవు. దేవుని వాక్యం అంటే ఏమవుతుంది? పాటలు అంటొద్దు, ప్రార్థన అంటొద్దు, ఆదివారం అంటే గుర్తుకొద్దు. కానీ గుడ్డోడు చూడు ఏంది సప్పుడు అంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వచ్చుచున్నాడు అని వాడిని చెప్పిండు. అప్పుడు వాడు ఏం చేసిండు? అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా. చూడండి, వాడు ఒక్కటే యేసు ప్రభుని చూసిండా? ఎత్తున్నాడో చూసిండా? ఏ బట్టలు వేసుకున్నాడో చూసిండా? గుడ్డోడు ఎంత మంచోడు. ఆత్మీయమైన గుడ్డోళ్ళు మీరు. దేవుడా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి పోతుంది. ఈ గుడ్డోడు కూడా దావీదు కుమారుడైన యేసయ్యా అని కేకలేస్తుండు. వేసినప్పుడు యేసుప్రభు ఏం చేసిండు? ఊరుకుండుమని ముందర నడుచుచున్న వారు వారిని గద్దించింది. కొంతమంది నిన్న అటంకం పరిచిండు. ఇంకో ఏమర్తావురా అని గద్దించిండు అని రాయబడ్డది. వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు వాళ్ళ మాటలు వాళ్ళు ఎక్కడ చెప్తలేడు. వానికి ఏంది? వానికి సైట్ కావాలి, సూప్ కావాలి. వింటున్నా? వాని బాధ ఏంటి? సూప్ కావాలి. దేవుడు ఇచ్చేదాకా వదిలిపెట్టద్దు. ఇప్పుడు ఆ పాప ఉన్నదనుకో, ఆ సెల్లు గుంజుకోను లేదా ఏదో గుంజుకుంటే ఎడుతుంది, ఇస్తే ఊపుకుంటుంది. అవునా కాదా? నేను మీకు చెప్పేది ఏంటి? దేవుని దగ్గర ఇచ్చేదాకా పోరాడాలి. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నది. మీ తండ్రి రొట్టెని అడిగితే పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలినిస్తాడా? మీరు చెడ్డవారైనరు, అంతకంటే ఎంతో నిశ్చయంగా మీకు నేను ఎన్నో ఇవ్వాలని చూస్తున్నా. మీరు అడుగుతలేరు. అరే రోజు కొరకు అడిగాయా? నీ బాధ కొరకు, నీ కుటుంబం కొరకు అడుగు, నీ పిల్లల కొరకు అడుగు, నీ సంసారం కొరకు ప్రార్థన చేయి. చక్కగా నడవాలంటే ప్రార్థన చేయి, దిక్కు చూడొద్దు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వశరీరానికి ఆరోగ్యం వస్తుంది. అయితే ఈ గుడ్డోడు ఆ దేవుని మాట మీద, ఆ నజరేయుడైన యేసు మీద ఆధారపడి, ఓ దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు అంటాడు. ఏం కావాలి? వీనికి సూపు కావాలి. వానికి కావాల్సిందే సూపు. వానికి ఇప్పుడు ఇంత బిర్యానీ పెట్టేవానికి అవసరం లేదు. అవునా? అందులో ఏం పడ్డదో కూడా కళ్ళు వాటి వానికి అర్థం కాదు. వానికి కావాల్సిందే సూపు. అట్లా మొరపెట్టాలి మనం కూడా దేవుని దగ్గర. ఇవాళ నా ప్రార్థన వినలేదనుకొని నర్వస్ కావద్దు. ఒక విధవరాలు, నేను చెప్తున్నా, ఒక విధవరాలు ఒక న్యాయపతి దగ్గరికి పోయి, అయ్యా నాకు నా ప్రతివాది గొడవైంది, న్యాయం చేసమంటే జడ్జి కాబట్టి వింటలేడా? పోమ్మా పో అంటాను. రోజు పోతాను, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని పోతుంది. అబ్బా ఈ విధవరాలు రోజు వచ్చి నన్ను తొందర పెడుతుందని తనలో తను అనుకుని న్యాయం తీర్చేసిండు. దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలకు త్వరగా న్యాయం స్పీడ్గా తీస్తాడట. త్వరగా న్యాయం తీస్తాను. దేవుడు నేను పట్టుకున్నప్పుడు నా బిడ్డ ఈ బాధతో రోజు బాధపడుతుందని వెంటనే తీసేస్తాడు. అందుకే నర్వస్ కావద్దు. గుడ్డోడు అనేకులు గద్దించింది. గుడ్డోడు నర్వస్ అయినా చూడండి, నర్వస్ అయినా మరీ ఎక్కువగా కేకలేసిండు. ఎవరి మాట లెక్కలేస్తున్నాడు. ఏసే ఇట్లా పోతాడు, ఓ ఏసే దావీదు కుమారుడా రా 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 నన్ను కరుణించు అని కేకలేసిండు. అయితే అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గర ఏం చేసిండు? అక్కడ నిల్చున్నాడు. వాని స్వరం, వాని మాటలు విన్నాడు. అతన్ని తీసుకురండి అని చెప్పిండు. తీసుకొని రాగానే వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూర్చు ఉన్నావని అడగగా. చూడండి, ఇక్కడ మనం అందరం వాక్యం ధ్యానిద్దాం. ఆ గుండోడికి యేసుప్రభు ఎట్టున్నాడో తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ మాట మాత్రం విన్నాడు.
నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అంటే వాడు ఏమంటాడు? వాడు ప్రభువా ప్రభువా చూపు నాకు పొందగోరుచున్నాను. చూపు కావాలి ప్రభువా. నీకు ఏ అవసరమో పర్సనల్ గా మీకే తెలిసి ఉంటది. రోగం పోవాలా, కుటుంబంలో ఏది కావాలా, మీ పర్సనల్ ఇష్యూస్ అన్ని మీకు తెలుసు. మీ వ్యక్తిగత విషయాలు మీకు తెలియదా? ఏం లోటు ఉన్నదో, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏవి కావాలో దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. గుడ్డివానికి ఇప్పుడు ఏమంటాడంటే అయ్యా నాకు చూపు కావాలని వాడు అడుగుతాడు. అయితే యేసు ఆ, చూపు పొందము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. చూడండి ఒక్క మాట ఇచ్చిండు, చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అనగానే వెంటనే వాడు చూపు పొంది వెంటనే యేసు ప్రభు మాట ఇట్లా అనగానే వెంటనే గుడ్డోనికి చూపు వచ్చింది. అరే నీ రోగం పోదా, ఎట్లా చెప్తావు ఈ మాటలు, ఈ బోధలు ఎట్లా చెప్తావు నువ్వే పాస్టర్ అయి గోళీలు మింగటను అయితే ఎట్లా చెప్తావు? సమాజానికి, సంఘానికి, క్రైస్తవ లోకానికి వాక్యం ఎట్లా మెసేజ్ ఇస్తారు? నువ్వు బాగైనప్పుడు దేవుని మాటలు విలువ తెలుసుకున్నప్పుడు చెప్పగలం. దేవుని బిడ్డారా నేను నీకు చెప్తున్నా, కడపంతి ఇలా చీల్చి ఇవన్నీ పేగులను తీసినాక నేను ఎట్లా బ్రతికిందో మీకు తెలుసు. తెలియదాన్ని అందరికీ నీకు ప్రార్థన చేయలేదా? ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు, మా సేవకుని కరుణించమని మీరు ప్రార్థన చేస్తే బతకలేదా? నేను రవి నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు, గోళీలు వేసుకోలేను, డాక్టర్లతో కూడా చెప్పిన నేను అయ్యా నేను మాట మాత్రం ఇట్లా అన్నప్పుడు ఎంతో మంది బాగా నేనైతే వేసుకోలేను అంటే ఈ నిన్నట్టు లేడు, నాకు నచ్చిందే తింటా, మీరు చెప్పింది కూడా డైట్ తినా అని చెప్పిన. ఏమన్నా బిస్కెట్లు ఇది తిను అంటే నేను అది తినలేకపోయేది. ఎందుకు చెప్తున్నానంటే నా ప్రభు నన్ను ముట్టిండు, మిమ్మల్ని కూడా ముట్టాడు, భయపడద్దు. అందుకే నేను చెప్తున్నా, యేసు ప్రభు మాటల్లో చాలా విలువ ఉన్నది. ఆ మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. కష్టంలో, బాధల్లో, శ్రమంలో, దుఃఖంలో, వేదనలో మిమ్మల్ని ఆదరిస్తుంది. బంధువుల మాట కాదు, బంధువులు వచ్చి చూస్తారు, ఇంత స్ప్రైట్ ఏదో తాగబెట్టి తినబెడతారు, నో సాటిస్ఫై ఉండదు. కానీ యేసు ప్రభు నిన్ను శాశ్వతంగా ముట్టినప్పుడు నీ జీవితాన్ని ఎంతో ధన్యమైపోతుంది. ఇక్కడ గుడ్డనికి మనకి ఏం కావాలి? ఇప్పుడు చూపు కావాలి. పో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చూపు పొందమనగానే వాడు లోకాన్ని చూడనుకుంటాడు, ప్రపంచాన్ని చూడనుకుంటాడు. వెంటనే కన్ను తెలిసి అబ్బా ఇంత ప్రపంచం ఎట్లున్నదా అని ఆశ్చర్యపడిపోయింది. నీ జీవితాన్ని దేవుడు ముట్టినప్పుడు అందరు ఆశ్చర్యపడిపోతారు తెలుసా. ఏం లేదు, అస్సలే లేదు. నీవు ఈ మాటల మీద నీ ఇల్లు కట్టుకో. ఈ నా మాటలు విని వాడు చెప్తున్నా చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. వానలు కురిసెను, వరదలు వచ్చాను, గాలి సిరిసిన ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు స్ట్రాంగ్ గా నిలబడి ఉంటది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మాటల మీద నీ ఇల్లు కట్టుకో. నీ కుటుంబాన్ని ప్రభు మీద కట్టుకొని దేవుడా నా ఇంటి యజమాని నువ్వని ప్రార్థన చేసుకో. ఏ తెగులుని కూడా సమీపించదు. గుడ్డివాడిని కన్నిచ్చిండు, చచ్చిపోయిన లాజరును లేపిండు, కుష్ఠరోగులను శుద్ధిగా చేసిండు. లూకాసు వార్త 17:1 చెప్పిన ముగిస్తాను. నష్టంగా యేసుప్రభు మాటల్లో గాలి తుఫాను ఆగిపో అంటే కాంగా ఆగిపోయింది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు షాట చెప్పుకుంటా పోతున్నా. లూకాసు వార్త 17:11 నుంచి చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసింది. చూడండి, 10 మంది కుష్ఠి రోగులు యేసు ప్రభుకి ఎదురొచ్చిండు. అయ్యా ఆ రోగం ఏంటిది? మన మధ్యలో ఎవరైనా దగ్గర ఉంటేనే ముక్కుకు మాస్క్ కట్టుకొని ఇట్లు ఉంటాం, అవునా? మనకాడ అంటుతుందో అని. కానీ 10 మంది కుష్ఠరోగులు ఆ రోజులలో ఎట్లున్నారంటే ఊరు బయట ఉండాలి. ఆ రోగం పెద్ద రోగం, ఎవరికైనా అంటుతుంది, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందని ఊరు బయట ఉంచేవాళ్ళు. అయితే అక్కడ తన బంధువులు కుటుంబీకులు ఎవరో పోయి దూరం అన్నం పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని పోయి తినేది. ఆ పరిస్థితులు అక్కడ అట్లుండే. అయితే ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు మార్గంలో పోతుంటే 10 మంది కుష్ఠరోగులు ఏమంటారు? దావీదు కుమారుడా యేసయ్యా మమ్మల్ని కరుణించు. అరే నీకు రోగం వస్తే నువ్వు దేవుని అడగరాదు,
రోగం వస్తే డాక్టర్లకు నీ దవాఖాన ఆ దవాఖానకి నువ్వు పోతావు. ఫస్ట్ ఒక్కరు దాన్ని అడిగినావా? ఒక గంట దేవుడి దగ్గర మోకాల మీద ఉన్నావా? చూడు, ఏం లేవు, ప్రార్థన చేయవు, మోకాల మీద ఉండవు, దేవుని అడగవు, ఎట్లిస్తాడు దేవుడు? ఆ కుష్ఠరోగుల బాధకుడు దావీదు కుమారుడా కరుణించి మనం కేకలేస్తే యేసుప్రభు ఏమన్నాడు? ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. బాబు, మీరు పోయి యాజకులకి ఊళ్ళోకి పోయి యాజకులు ఉంటారు, ఆ గుళ్ళ దేవాలయంలో యాజకులకు కనపరుచుకోండి అన్నారు. ఇన్ని రోజులు వీళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు, లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. మీరు ఊళ్ళోకి వెళ్ళి యాదవులకు చూపించుకోకూడదు అన్నాడు. అయితే ఏం జరిగింది? వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వాళ్ళు పోతాంటేనే రోగం వదిలిపోయింది. పోతాంటేనే రోగం వదిలిపోయింది. వారిలో ఒక్కడు ఏం చేసిండు? 10 మంది కదా, వాటిలో ఒక్కడు ఏం చేసిండు? గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుచుకుంటూ నేను బాగైనా సంతోషంతో యేసయ్య దగ్గరికి మళ్ళీ వచ్చిండు. ప్రభా, అయ్యో నా కుష్ఠరోగం అంతా పోయింది ప్రభా, నువ్వు అక్కడికి పొమ్మంటే నేను పోతున్నా, వెంటనే పోయింది. యేసు ప్రభు మాటలకు అంత విలువ ఉంటుంది. ఇదేదో నల్ల బైబిలనో తెల్ల బైబిలనో దానిలో ఉన్న వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, ప్రార్థిస్తే, నమ్మితే నీ జీవితం మారిపోతుంది. యేసు కులము జనము అదేం లేదు. యేసుప్రభు అందరికి దేవుడు. ఆ మాటలు మీకు దొరికితే, ఈ మాటలు దొరికిన వారికి జీవం. మీరందరూ ఈ జీవం వెళ్ళిన యేసుప్రభు మాటలు పట్టుకొని ఏసే నిజ దేవుడు అని తెలుసుకుని ప్రభు బాటలో సాగిపోవాలని నేను ఆశిస్తున్నా. యేసు మాటలో నా ఎంతో బలమున్నది, స్వామి దేవుని మాటలో చాలా శక్తి ఉన్నది. శతాధిపతి దాసుడు సావు సిద్ధమైనప్పుడు లేపిండు. ఆ ఇంట్లకు మా ఇంట్లోకి రాకయ్యా, నువ్వు మాటిస్తే చాలయ్యా అన్నాడు. వెంటనే అదే గడియలో ఆ దాసుడు బాగుపడ్డాడు. మరి యాయేలు కుమార్తె చనిపోయినప్పుడు చిన్నదానాలే అంటే లేచింది. ఎంత గ్రేట్ దేవుని వాక్యం చూడండి. ఫిట్స్ వచ్చింది, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఎల్లగొట్టలేదు, నా కొడుకు ఫిట్స్ వస్తుందంటే
గద్దించగానే దయ్యం అని వదిలిపోయి బాగుపడ్డాడు. ఇంకా 10 మంది కుష్ఠరోగులు ఎదురొస్తే పో యాజకుని కనపరుచుకోమంటే వెంటనే బాగుపడ్డారు. దేవుని బిడ్డారా, గుడ్డివాడు దావీదు కుమారుడా నాకు చూపు కావాలంటే చూపించింది. నీకు ఇయ్యడా? అమ్మా ఇస్తాడు. దేవుని మాటలు నమ్మండి, దేవుని మీద దీవించున్నాక లైవ్ ఇచ్చిన కుటుంబాలను బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించున్నాక ప్రార్థన చేసుకుంటాం. జీవం గల తండ్రి నీకు స్తోత్రం. నీ మాటలో ఎంతో శక్తి ఉన్నది. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది తండ్రి. దయచేసి సంఘమును, గ్రామమును, మా మండలాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, జిల్లాను, ప్రజలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. దేవా ఆశీర్వదించి స్వస్థపరిచి నీ మాటలు నమ్మున్నట్లు అనేకులను నాయన నీ వాక్యంతో నింపుమని, విన్న బిడ్డలందరూ ఈ వాక్యం తమ హృదయంలో భద్రం చేసుకునే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.